సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే భరణి గారి శ్రీజ గారి ఫ్యాన్ బేస్ ఓటింగ్ అనలైసిస్ అయితే ఉండబోతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే స్టార్టింగ్ లైక్ కొట్టి షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ అయితే 100కి అయితే చాలా దగ్గరలో ఉన్నాం. సో 100 అయితే విత్ ఇన్ 3-4 డేస్లో అయితే మనం కంప్లీట్ అయ్యాలని కోరుతున్నాను. ఎందుకంటే మన ఛానల్ అది ఇంకా ముందుకు పోవాలని నా ఆశ అనమాట. సో అదైతే నెరవేరుస్తారు అనుకుంటున్నాం. సో పాయింట్లకి అయితే వెళ్ళిపోదాం. పాయింట్లకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ మీరు మరొకసారి అడుగుతున్నా, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. సో ఈరోజు వీడియో ఏంటంటే చెప్పాను కదా, భరణి గారు అండ్ శ్రీజ రీఎంట్రీ ఓటింగ్ అనలైసిస్ అయితే ఉండబోతుంది అనమాట. ఎక్స్పెషల్లీ అది మన ప్రజల చేతిలోనే ఉంది. యాజ్ ఆఫ్ నౌ నేను ఊహించింది అయితే జరిగింది, మీరు ఊహించింది అనుకోకుండా జరిగింది అనమాట. సో భరణి గారు అయితే రీఎంట్రీ ఇవ్వబోతున్నారు ఫస్ట్ టైం అనమాట. 9th సీజన్లో రీఎంట్రీ. శ్రీజ అయితే మీరు అనుకున్నట్టు రాలేదన్నమాట. ఓట్స్ అది చాలా భరణి గారికి ఎక్కడ చూసినా, యా పోల్లో చూసినా, యా ఛానల్ పేజెస్లో చూసినా అయితే భరణి గారు టాప్ ఉన్నారనమాట. సో శ్రీజకి అయితే తన నోటు బలనో ఎందుకో నాకు అర్థం కాలేదు. సో యాజ్ ఆఫ్ నో అప్డేట్ అయితే భరణి గారు అయితే లీడింగ్లో ఉన్నారు ఓట్స్. సో లైవ్లో ఇంకొక టాస్క్ జరుగుతుంది అనమాట ఈరోజు. ఏంటంటే మీకు భరణి గారికి హెల్త్ ప్రాబ్లం ఉన్న వలన సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు ఒక ప్లేయర్ తన బదులు. ఫస్ట్ రౌండ్లో అయితే దివ్య గారిని చేసుకున్నారు, దివ్య అయితే గెలిపించారనమాట. థర్డ్ రౌండ్లో అయితే ఇమాన్యుయల్ని చేసుకున్నారు, ఇమాన్యుయల్ని చేపించారనమాట. ఇమాన్యుయల్ గెలిచాడు. సో శ్రీజ అయితే 1 గెలిచింది, భరణి అయితే 3 గెలిచాడు. కాబట్టి అందువల్ల బిగ్ బాస్ చెప్పేశారనమాట. ఆల్రెడీ మీకు లైవ్లో వస్తుంది. బట్ శ్రీజ హౌస్లోనే ఉంది. బిగ్ బాస్ చెప్పేశాడు ఆల్రెడీ హౌస్లో. ఇంతటితో ఏమో వెళ్ళిండి వచ్చేమో తెలియదు. నైట్ అయితే ఒక ఓటింగ్ అనలైసిస్, 8th వీక్ ఓటింగ్ అనలైసిస్ డైరెక్ట్ నామినేషన్స్ ఉంటుంది కదా, అదైతే చేస్తానమాట. అందులో ఏమైనా అప్డేట్ వస్తే ఇంకా చెప్తాను. సో యాజ్ ఆఫ్ నో అప్డేట్ అయితే సింగిల్ రీఎంట్రీ అయితే భరణి గారు అయితే ఫిక్స్ అనమాట. డబల్ అయితే చెప్పలేం. బిగ్ బాస్ ఆల్రెడీ అనౌన్స్ చేశారంట. భరణి గెలిచినందువలన భరణికి ఓట్లు ఎక్కువ పడినాయి. సో భరణి ఈజ్ పర్మనెంట్ రీహౌస్మేట్ అనమాట. పర్మనెంట్ హౌస్మేట్ అయితే అయిపోయారు. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే ఈరోజు నుంచి ఇక్కడి నుండి మనకి చాలా వీడియోస్ వస్తాయన్నమాట. దాంట్లో మనకేం ఉండలేదు, చాలా వీడియోస్ చేస్తాం. సో మీరైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ సపోర్ట్ చేస్తే ఇంకా చాలా బాగా మంచి క్రియేటివ్గా చేస్తాను అనమాట. బాహుబలి నిన్న ట్రైలర్ చేశాను, అది ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు అడుగుతున్నారు కానీ చేయండి, నేను కామెంట్ అయితే చేయట్లేదు అనమాట. సో ప్లీజ్ కామెంట్ చేయండి. సో యాజ్ ఆఫ్ నో అప్డేట్ అయితే నాకు ఎందుకంటే చాలా బాగా అనిపించింది. భరణి గారు హాస్పిటల్ స్విమ్మింగ్ పూల్లో పడతారు కదా ఎపిసోడ్లో, రాత్రి నేను ఎపిసోడ్లో చూడండి పోయి కలిసింటే, అట్ లాస్ట్లో స్విమ్మింగ్ పూల్లో పడ్డాక తను డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సో డాక్టర్ నేను బయటికి పోయినా కూడా నేను మళ్ళీ హౌస్లోకి అయితే రావాలి, ఆ ఇంజురీస్తో కూడా తనైతే హౌస్లోకి రావాలి అంటున్నాడు అనమాట. ఇది తనకైతే చాలా ఉంది గాయస్. తన ఆర్టిస్ట్ మీకు ఎందుకులే అనుకోవచ్చు, బట్ బిగ్ బాస్ హౌస్ మీద అంత ఆపర్చునిటీస్ వస్తాయన్నమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. బిగ్ బాస్ అనేది చాలా పెద్ద షో. అది కొంతమంది తెలియకున్న వాళ్ళకైతే ఏం చెప్పలేము, తెలిసిన వాళ్ళైతే అర్థం చేసుకుంటారు. ఆర్టిస్ట్ అలా అన్నాడంటే గుర్తుపెట్టుకోండి, తనకి ఇంజురీస్ ఏజ్డ్ పర్సన్ తను అలా అన్నాడంటే నేను మళ్ళీ రావాలి హౌస్లోకి అంటే. సో చాలా గర్వంగా ఉంది తన గురించి. సో ఈ వీడియో అయితే ఇంతే అనమాట. నెక్స్ట్ వీడియో కోసం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో అయితే ఇంతే అనమాట. బాయ్.